మేము ఉద్యమకారులం, కేసీఆర్ బాధితులం. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, కేసీఆర్ పతనానికి మేమే కారణం. మీ బాధితులం కావాలనుకోవడం లేదు. అమరవీరుల స్తూపం వద్ద ఉద్యమకారులకు ఘననివ్వాలి. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని బత్తుల సోమయ్య ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య ఆధ్వర్యంలో ఖమ్మంలోని అమరవీరుల స్తూపం దగ్గర ఘన నివాళులర్పించారు. అనంతరం సోమయ్య మాట్లాడుతూ, వేల మంది విద్యార్థుల ప్రాణత్యాగమే నేటి తెలంగాణ రాష్ట్రం. కానీ గత 12 ఏళ్లుగా ఉద్యమకారుల కుటుంబాలకు చేసింది ఏమీ లేదు. కేవలం 10 కేజీల పూలు జల్లి నివాళులర్పించి చేతులు దులుపుకుంటున్నారు. ఒకప్పుడు నిధులు, నీళ్లు, నియామకాల కోసం మాత్రమే కాదు, పరాయి పాలన నుంచి విముక్తి కోసం పోరాటం చేశామని అన్నారు. కానీ నేడు స్వరాష్ట్రంలో సొంత పాలకులపై హక్కులు సాధించుకునేందుకు అడుక్కునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను పోగొట్టుకున్న తల్లుల ఘోష గత ప్రభుత్వానికి వినిపించలేదు. వాళ్ళ ఉసురు తగిలి ఆ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు. తెలంగాణ ఇచ్చారని ఉద్యమకారుల ఆవేదన వ్యక్తం చేశాం. ఉద్యమకారుల ఆవేదన అర్థం చేసుకుంటారని ప్రతి ఊరు తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటున్నామని అన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో మీనమేషాలు లెక్క పెడుతున్నారు. తెలంగాణలో దోచుకున్న డబ్బు విదేశాల్లో ఎక్కడ దోచుకుంటున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, గత పాలకులు అలా చేస్తే ప్రస్తుత పాలకులు అందాల పోటీ పేరుతో వేల కోట్ల రూపాయలు ఎవరి పాలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గత 10 ఏళ్లు వెలమ దొరలు పాలించి దోచుకున్నారు. నేడు రెడ్డి దొరలు అదే బాటలో ప్రయాణం చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు త్రిమూర్తుల్లాంటి 3 మంత్రులు ఉన్నారని ఆశపడ్డాం. కానీ మా ఆశలు అడియాశలు చేస్తున్నారని సోమయ్య అన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఎన్నడూ కూడా ఉద్యమకారుల గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదని, వాళ్ళ కుటుంబాలను పలకరించిన పాపాన పోలేదని ఆరోపించారు. గొప్పలు చెప్పుకోవడానికి పరిమితం అవుతున్నారే తప్ప మా ఆవేదన అర్థం చేసుకోవడం లేదని బత్తుల సోమయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు మాట్లాడినా 6 గ్యారెంటీల గురించే తప్ప ఉద్యమకారుల గురించి వాళ్ళ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదని అన్నారు. ఎంత సిగ్గుచేటు! ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ఇప్పటికైనా ఒక ప్రకటన చేయకపోతే మరో ఉద్యమానికి ఖమ్మం నుంచే నాంది పలుకుతామని హెచ్చరించారు. ఉద్యమాలు మాకు కొత్త కాదని అమరవీరుల సాక్షిగా శపథం చేశారు. ఉప ముఖ్యమంత్రి వినతి. అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సోమయ్య ఆధ్వర్యంలో కలిశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వినతి పత్రం అందజేశారు. దీనికి బట్టి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సోమయ్య తెలంగాణ ఉద్యమంపై రాసిన పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు అంబాల రామారావు, ప్రధాన కార్యదర్శి అంగిడి భిక్షం, సీనియర్ ఉద్యమకారుడు కోయ వెంకటనారాయణ, మలిదశ ఉద్యమకారులు తునిక్కిపాటి లక్ష్మణచారి, ఎస్కే ప్రకృద్దీన్, ఎస్కే అఫ్జల్, అశోక్ సింగ్, కుర్రి ముత్తయ్య, ఉల్లోజ్ వెంకన్న, వడితియ రాజేష్ నాయక్, ఉల్లంగి పద్మ, లక్ష్మీకాంతమ్మ, జాగటి నాగేశ్వరరావు, రామాంజనేయులు, గజ్జల ఎల్లయ్య, ఎల్ రామస్వామి, కాలం గురవయ్య, ఏబూరి సత్యనారాయణ, పెద్దపాక విజయ్ కుమార్, గుగులోత్ మంగిలాల్, అంగోతు రామ్మూర్తి, కూరపాటి కృష్ణమూర్తి, వడ్డబోయిన వెంకటేశ్వర్లు, బొల్లికొండ పాపయ్య, తుడుం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం సిద్ధించి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని ఎంతో మంది ఉద్యమకారులు, మేధావులు అందరూ కూడా సకల జనులు దాదాపుగా 16-14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఎడల మిగులు బడ్జెట్తోని కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ కేసీఆర్ కుటుంబం గంపగుత్తగా దోసుకొని
ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. అట్లాగే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కేసీఆర్ చేసే అణచివేత, కేసీఆర్ అమరవీరుల కుటుంబాలని ఉద్యమకారులని ఏ విధంగానైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో దాన్ని ఆసరా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకి అమరవీరుల తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి హామీలని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ నెరవేరుస్తారని చెప్పి అధికారంలోకి తీసుకొచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఎట్లనైతే అమరవీరుల్ని వాళ్ళ కుటుంబాలని ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసిరో కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగనే నిర్లక్ష్యం చేస్తుంది. ఆ 10 సంవత్సరాలు ఎలమ దొరలు రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నారు. ఈ 2 సంవత్సరాలు రెడ్డి దొరలు మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారే తప్ప, పెత్తనం చేస్తున్నారే తప్ప. కానీ ఈ రాష్ట్రం ఏ విధంగా సిద్ధించింది, ఎవరి వల్ల ఈ రాష్ట్రం వచ్చింది, ఎవరి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎవరి వల్ల ఈ పదవులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చినాయనే విషయాన్ని విస్మరించి ఇవాళ వాళ్ళు వాళ్ళ పదవులు, వాళ్ళ కోటరీ, వాళ్ళ మెంబర్స్ కి ఇచ్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ ఫలాలు అమరవీరుల తల్లిదండ్రులకి, వాళ్ళ భార్యలకి, వాళ్ళ పిల్లలకు కానీ, త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులకు కానీ అందించాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రావట్లేదు. కాబట్టి మేము దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ఇదే అంశాల మీద ఉద్యమకారులకు న్యాయం జరగాలి, నిరుద్యోగులకు న్యాయం జరగాలి, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి, ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పని మేము కొట్లాడుతున్నాం. ఇక ముందు కూడా ఖచ్చితంగా మేము ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. ఉద్యమకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 250 గజాలైనా, ఆ 25,000 పెన్షన్ అయినా ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ రోజు ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాం. మా పోరాటం ఇంతటితోనే ఆగదు. మా హక్కులు మేము సాధించుకున్నంత వరకు, రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళం, మేము మా హక్కులు మేము సాధించుకోలేమా? ఆనాడేమో రాష్ట్రం కోసం పరాయి వాళ్ళతో కొట్లాడాల్సి వచ్చింది, ఈనాడు మా హక్కుల కోసమేమో స్వరాష్ట్రం వాళ్ళతో కొట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మేము మాత్రం ఎక్కడ తగ్గే సమస్య లేదు. ఇకనైనా కాంగ్రెస్ పాలకులు కళ్ళు తెరిచి సోయి తెచ్చుకొని తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ! తెలంగాణ మన వీళ్ళు